మంత్రుల ఇష్యూలు అన్నీ చెప్పారు. సో ఇప్పుడు డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ తెలంగాణ ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ నెంబర్తో సహా చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ చూశారు తమిళనాడులో, అన్ని రాంగ్ అయినాయి. ఏది ఓటేసిన తర్వాత సర్వే చేస్తే కూడా రాంగ్ అయినాయి. అవును, గతంలో సర్వేలు మొన్న ఎలక్షన్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయి అనుకున్నాం. కేంద్రంలో 240 వచ్చి పూర్తి మెజార్టీ రాలేదు. గతంలో అంతకుముందు ఎలక్షన్లో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాబోతుంది కాంగ్రెస్ అధికారంలో కంటే పుల్వామా సంఘటన జరగగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎలక్షన్ల ముందు నెల రోజులు 15 రోజుల ముందులో చేసే సర్వేలే సరికావట్లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ల ముందు ఎలక్షన్ల ముందు మా పార్టీకి 78 వస్తాయని బీఆర్ఎస్, మా పార్టీకి 117 వస్తాయని కాంగ్రెస్, మా పార్టీ అధికారంలో రాబోతుందని బీజేపీ చెప్పేయి వాస్తవానికి వాళ్ళ పార్టీ నాయకుల యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి చెప్పే ముచ్చట్లు. అంటే ఆ 117కి లాజిక్ లేదా? ఏది లేదు. ఏటికి 78కి లేదు, 117కి లేదు. బీజేపీ అధికారంలో వస్తానికి కూడా లాజిక్ లేదు. తర్వాత ఇప్పుడు ప్రజల వ్యతిరేకత అనుకూలత కూడా ఇప్పుడు ప్రకారం ఇంకా 2.5 ఏళ్ల ప్రకారం తర్వాత వచ్చేటువంటి అనుకూలత వేరు, వ్యతిరేకత వేరు. ఇవాళ నుండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉద్యోగస్తులు, పెన్షనర్లు 6 డిఏలు ఇవ్వాలని తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అవి ఇవ్వగానే న్యూట్రల్ అయిపోతారు. అవును, బాగా ఇచ్చిండి అంటారు. అట్లనే కళ్యాణ లక్ష్మి ఇంకోటో ఇప్పుడు ఇంకా చెల్లించాలని అనుకోండి, అవన్నీ కూడా బల ఇచ్చాడు ముఖ్యమంత్రి అనుకుంటారు ఇప్పుడు వ్యతిరేక కనపడే వాళ్ళు. అట్లాగే పాజిటివ్గా బియ్యం పథకం గొప్పది, తర్వాత రుణమాఫీ గొప్పది, ఉచిత ప్రయాణం గొప్పది అనేటువంటి ఇప్పుడున్నట్టు ఎఫెక్ట్ ఇంకో 4 ఏళ్ల తర్వాత ఉండవు. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా న్యూట్రల్ అయితే, కొన్ని నెగిటివ్ అయితే, కొన్ని పాజిటివ్ అయితే, ఇవన్నీ రానున్న కాలంలో ఇవన్నిట్ల మార్పులు జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఉండే వ్యతిరేకత కాదు, ఇవాళ ఉండే అనుకూలత కాదు. కాబట్టి సీట్లు ఎన్ని వస్తాయి అనేటువంటిది తర్వాత రెండోది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఓడించేంత వ్యతిరేకత ఇంకా రాలేదు. దానికి కారణం ఏమిటంటే కొన్ని పథకాల అమలు జరపడమే కారణం. సన్న బియ్యం పథకం కానీ, లేకపోతే రుణమాఫీ పథకం కానీ, లేకపోతే ఇటువంటి ఉచిత ప్రయాణం కానీ, ఇటువంటి 7-8 పథకాలు అనుకూలమైనటువంటి పథకాలు ఉన్నాయి. అట్లాగే ఆచార్య చెప్పినటువంటి కొన్ని ఇంప్లిమెంట్ చేయని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంప్లిమెంట్ చేయనటువంటి కాంపోజిషన్ ఏమేమైతే గ్రూపులు ఉన్నాయో వాటన్నిటికీ అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ల తర్వాత రెండోది ఇంకోటికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫస్ట్ 3 ఇయర్స్ ఆ డెవలప్మెంట్ వైపు ఇన్వెస్ట్ చేస్తారు, డెవలప్మెంట్ వైపు టైట్ చేస్తారు మిగతా పథకాలు. మన సిఏజీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తుంది, మిగతా రాష్ట్రాలకు భిన్నంగా చేస్తుంది, తర్వాత ఫిజికల్ డెఫిసిట్ భారం తగ్గించుకుంటుందని ఒక మాట అన్నది. తర్వాత ఇదే మాట తర్వాత అనలేదు. ఎందుకని లేదంటే 4th ఇయర్ 5th ఇయర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉచితాల వైపు మళ్తాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా. ఎలక్షన్ల దగ్గరకు వస్తుంటే 4th ఇయర్ లో వెల్ఫేర్ యాక్టివిటీస్, 5th ఇయర్కి వచ్చే వరకు ఉచితాలు అమలు చేస్తారు. దాంతో ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తగ్గుద్ది, తర్వాత ప్రజల యొక్క ప్రభావం పాజిటివ్ వైపు మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి టెక్నిక్లు ఇవి. అందుకని ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాకపోవటం అనేది ఈ ఫ్రూట్ఫుల్ ప్రోగ్రామ్స్ 4 ఏళ్ల అంతర్గత కుమ్ములాటలతో వీధిని పడడం ఇదేం పెద్ద విషయం కాదా? ఇది అసలు ఇప్పుడు కాదండి, అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వీళ్ళని చూసి కాదు. అది రేవంత్ రెడ్డి వల్ల ఆ ఊపు వచ్చింది. తర్వాత రెండోది బీజేపీ వాళ్ళకు కూడా వచ్చిన ఊపు బండి సంజయ్ని మార్చడంతో ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూశారు. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కాంగ్రెస్ వైపు మళ్ళటానికి, ఒకే వైపు మళ్ళటానికి కారణం ఏంటంటే బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణని ప్రజలు నమ్మారు. బండి సంజయ్ని మార్చింది కేసీఆర్ అడ్వైజ్ తోటి మార్చిర్రు అనేటువంటి దాన్ని ప్రజలు నమ్మారు. ఆ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు గ్రోయింగ్ స్థితిలో ఉంది బీజేపీ. మార్చగానే ఇది ఆల్టర్నేటివ్ కాదు బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కాబోతుంది అనేటువంటి దాన్ని నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేశారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాయకులు ఎవరిని చూసి ఓటేయలేదండి, కాంగ్రెస్ నాయకుల్ని. అది తర్వాత రెండోది ఎన్నికల దగ్గర పడుతుంటే వాళ్ళ గ్రూప్స్ కూడా సబ్సైడ్ అయినాయి. వాళ్ళ గ్రూపులు ఏవైతే కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయో 2, 3, 4 ఉన్నాయో
అవి సబ్సిడీ అయిపోయినాయి ఎలక్షన్ నాటికి. కరెక్ట్. ఆ తర్వాత ప్రతిపక్షాలు 3 నెలల్లో విడిపోతే 6 నెలల్లో విడిపోతే అనుకున్నారు, ఏది ఎలక్షన్ ముందర ఉన్నటువంటి గ్రూపులు చూసి. కానీ ఆ గ్రూపులు కానీ గ్రూపుల నాయకులు కానీ విడిపోతే ప్రభుత్వం పడిపోతే మనకు ఉండేదే ఉండదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళకి ఏం విలువ లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వాన్ని బలహీన పరిస్థితి వచ్చే నష్టమే తప్ప లాభం లేదు. ఇంకా చెప్పాలంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లాయల్ గా చాలా మంది ఎవరైనా సబ్సైడ్ అయ్యారు, వాళ్ళ గ్రూపులను సబ్సైడ్ అయ్యారు. వాళ్ళు కూడా వెనకకు తగ్గి ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కూడా అంతకు మించి మంత్రులు రెస్పెక్ట్ ఇవ్వటం తోటి ప్రతిపక్షాలు 6 నెలల 3 నెలల కూలిపోద్ది అనేటువంటిది అది వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ అనే కూడా కొత్తగా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తమిళనాడు తరహాలోనే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ తోటి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని పిసిసి చీఫ్ అన్నారు. 73 లక్షల దాకా ఓట్లు పోతాయంటే సరే, అందులో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి ఫైనల్ గా అయ్యాక చూడాలనుకోండి. ఒకటి ఎస్ఐఆర్ ని అందరం వ్యతిరేకించాలండి. ఒక్క ట్రంప్ మెచ్చుకుంటుండు కానీ అందరం వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే చనిపోయిన ఓట్లు డబుల్ ఓట్లు ఉన్నటువంటి వాటిని తీసేయటంలో తప్పు లేదు, ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. కానీ మీరు లేరు కాబట్టి, మీరు అప్లై చేశారు కాబట్టి తీసేస్తంటే, మొన్న లెక్కల ప్రకారం పక్కకు పెడితే ఉత్తరప్రదేశ్ నుంచి 2 కోట్ల మంది మైగ్రేట్ అయ్యారు. అటు ఢిల్లీ నోయిడా కానీ ఇటు సౌత్కి కానీ, అట్లే బీహార్లో కానీ ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్ కానీ ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే అటు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఓటు అప్లై చేయడానికి తమిళనాడు పనిచేసేటువంటి కూలి ఇక్కడికి వచ్చి ఉండి 3 రోజులు ఉండి అప్లై చేసే స్థితి లేదు. మీరు లేరు కాబట్టి తీసేస్తున్నాం అంటారు, మీరు ఫారాలు వేయలేదు కాబట్టి తీసేస్తున్నాం అంటారు. ఈ దేశ పౌరులకే ఓటు హక్కు లేకుండా చేయటం ఏమిటి? ఎట్లాగ ఇప్పుడు ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం ఓటు హక్కు లేని వాడు పోలింగ్ బూత్లకు వస్తే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు రిజెక్ట్ చేస్తున్నారు, బయటికి పోతున్నారు. కానీ అసలు మీరు లేరు కాబట్టి ఓటు తీసేస్తామంటే మరి ఎక్కడో పట్టుకోండి. ఎలక్షన్ కమిషన్కి ఆ సౌలభ్యం ఉందా? వీళ్ళ అడ్రస్లు ఎక్కడున్నాయో వాళ్ళు రప్పించి నమోదు చేసేటువంటి అవకాశం ఉందా? కాబట్టి మనం అనేది ఏంటంటే, ఈ దేశ పౌరులకు ఇప్పుడు ట్రంప్ నిన్న మెచ్చుకుండు జ్ఞానేశ్వర్ కుమార్ని, ఎలక్షన్ కమిషనర్ని. ఎందుకు ట్రంప్ మెదళ్ళు ఏముందంటే, వలసదారుల ఓట్లు 12% ఉన్నాయి అమెరికాలో. ఇప్పుడు మన దగ్గరనే కార్డు ఇవ్వాలంటే ఇగో 3-4 డాక్యుమెంట్లు పెట్టండి అని ట్రంప్ అంటాడు. లేపు ఆ ట్రంప్ ఆ డాక్యుమెంట్లు పెట్టలేరు వలసదారులు, వాళ్ళందరూ డిలీట్ చేయాలి. వలసదారులందరూ డెమోక్రటిక్ పార్టీ బిడెన్ వైపు ఉన్నారు. ట్రంప్ గెలిచింది కూడా అమెరికన్ ఓట్లతోటి. కాబట్టి అదే ఇది బాగుంది, భారతదేశం ఇది అనుసరించింది, మా దగ్గర కూడా అనుసరిద్దాం అనేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి సర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ అమలు చేసేది కరెక్ట్ కాదండి. అది ఎవరికి లాభం చేస్తున్నది తర్వాత చర్చ. కానీ ఈ దేశ పౌరులకి